నాగ చైతన్య ఉన్న చోటికి నేను అస్సలు రాను. మీ అభిమానం నన్ను మళ్ళీ తనతో కలవాలి అని అనుకుంటే గనక నన్ను, నా మనస్తత్వాన్ని మీరందరూ అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. ఇవి నేనంటున్న మాటలు కాదు, సమంతనే ఒక వీడియో రూపంలో తనని అభిమానించే ఫ్యాన్స్ అందరికీ తెలిసేలా పెట్టింది. అసలు ఎందుకని ఆ పోస్ట్ చేసింది? ఇక నాగ చైతన్య ఉన్న చోటికి ఎందుకని రానంటుంది? అసలు ఏ చోటు గురించి మాట్లాడుతుంది అని ఇలాంటి డౌట్స్ మీ అందరికీ ఇప్పటికే వచ్చుంటాయి. సరే, ఈ వీడియోలో నేను ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ నేను చెప్పిన మ్యాటర్ అంతా కూడా వర్త్ ఇట్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏమాయ చేసావే సినిమాతో మన పరిచయం మొదలైంది. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకువెళ్ళింది. ప్రేమ లేదు, పెళ్లి లేదు, కానీ ఆ పరిచయం మాత్రమే మిగిలిపోయింది. ఏది ఏమైనప్పటికీ అందరికీ హ్యాపీ యానివర్సరీ. మన పరిచయంలో కొంతమంది మనకి పరిచయం అవుతూ ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మన ప్రయాణం ఎప్పుడు మనం ఆపకూడదు. ఇక ఇప్పుడు ఏమాయ చేసవే సినిమా రిలీజ్ అవుతుంది. ఇక నన్ను అభిమానించే నా అభిమానులంతా ఆ సినిమా చూస్తారని, మళ్ళీ అంతే ఆదరణ చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నేను రావాలి అని, ఇంకా నేను ఆ ప్రమోషన్స్ కోసం వస్తాను అని చాలా రకాలుగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ నాకైతే రావాలని లేదు. నన్ను అభిమానించే మీరు నేను నిజంగానే రావాలి అని కోరుకుంటున్నారా? ఇక నాగ చైతన్యతో నా జీవితంలో ఏం జరిగిందో అది మీ అందరికీ తెలుసు. నేను అది ఏది కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ఇంత తెలిసిన మీరు నాగ చైతన్యతో కలిసి నేను స్టేజ్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇక ఆ పోస్ట్ లోని తను ఇంకా చాలా రకాల మాటలతో పేర్కొంటూ వీడియోని తెలిపింది. సినిమా మొదట్లో ఎంత సక్సెస్ అయితే కొట్టిందో ఇప్పుడు కూడా అంతే సక్సెస్ కొడుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ నేను ఆ ప్రమోషన్స్ కి రాలేను. కానీ వస్తారు అని తెలుసు అని చాలా మంది ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ నాకైతే నేను రావాలి అని అనుకోవడం లేదు. ఇక నాగ చైతన్య గురించి అయితే నాకు తెలీదు అంటూనే ఇండైరెక్ట్ గానే తను తెలిపింది. మరి ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా సమంత మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇప్పటికీ నాగ చైతన్య గురించి మాట్లాడుతూ చెప్తుంది అంటే, మరి నాగ చైతన్య ఎందుకని సమంతని వదిలేశారు? మరి ఇంత ప్రేమను చూపించే సమంత మరి నాగ చైతన్యకి దూరం అయిన తర్వాతే అనారోగ్యంతో బాధపడడం, అంతేకాకుండా తను ప్రతి విషయంలోనూ కూడా ఎవరు తనకి సపోర్ట్ లేకపోవడంతో, ఇంకా అది దాంతో పాటుగా తన తండ్రి కూడా చనిపోవడంతో సమంత ఎప్పటికప్పుడు బాధకి గురవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఏమయ్య చేసావే సినిమాని రిలీజ్ చేస్తున్న సందర్భంలో మరోసారి సమంత విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి సినిమా రిలీజ్ విషయం ఏమో కానీ ఇప్పుడు సమంతకి ఈ చిక్కులన్నీ రావడంతో సమంత క్లారిటీ వీడియో అయితే చేసి పెట్టింది. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే సమంత రావాలి అని అనుకుంటున్నారా, లేకుంటే సమంత చెప్పింది నిజం అనుకుంటున్నారా? ఎందుకంటే సమంత హార్ట్ఫుల్ గా నేను చెప్తున్నా అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. మరి అది చూసిన తర్వాత కూడా తన అభిమానులు సమంత రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేను మయోసైటిస్ తో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్లో ఉన్న సందర్భంలో నన్ను అభిమానించే వాళ్ళు, నా ఫ్యాన్స్, నా కుటుంబం, నాకు తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. సినీ నేతలు, అలాగే రాజకీయ నాయకులు. కానీ ఒక వ్యక్తి మాత్రం వస్తారు అని నేను కళ్ళు కాయలు కాసేలా చూసినా ఆ వ్యక్తి రానేలేదు. పోనీ తాను రాకపోయినా తన కుటుంబం సంబంధించిన ఎవరో ఒకరు వస్తారు అని అనుకున్నా. సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి నేను హెల్త్ పాడే హాస్పిటల్లో ఉన్న సందర్భంలో నాగ చైతన్య వస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు అంటే డైవర్స్ అయినప్పటికీ కూడా ప్రేమ అనేది ఎప్పటికీ చెదిరిపోదు. నేను ఎలా అయితే తనని అభిమానిస్తున్నానో అదే విధంగా తను కూడా నన్ను అభిమానిస్తారని, నా ఆరోగ్యాన్ని కోరుకుంటారని, ఇక నేను బాధలో ఉన్న సమయంలో నాతో ఉంటారు అని నేను అనుకున్నాను. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మన అన్న వాళ్ళు మనతో లేకపోయినా, మనం బాధలో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు మనతో ఉండాలి అని మనం కోరుకుంటాం. సరే, అతనైతే రాలేదు, కానీ తన కుటుంబానికి సంబంధించి కూడా ఎవ్వరూ రాలేదు. లేకుంటే అమల గారు కావచ్చు. అందరినీ మించి నాకు ఎంతో సన్నిహితుడైన, ఇంకా చెప్పాలి అంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి అఖిల్ కూడా అక్కడికి రానేలేదు. కనీసం ఎవరు వచ్చినా రాకపోయినా నా కోసం అఖిల్ వస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అక్కడికి అఖిల్ కూడా రాలేదు.
ఇదంతా చూసిన తర్వాతే నా మనసు ఇంకాస్త విరిగిపోయింది. సమంత నాగ చైతన్య డైవర్స్ తీసుకున్న తర్వాత అప్పట్లో సమంత ఒక పోస్ట్ కి లైక్ కొట్టింది. ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే, భార్య అనారోగ్యంతో ఉంటే భర్తలు వదిలించుకోవడానికి చూస్తారు, వాళ్ళకి ఎలాగైనా డైవర్స్ ఇచ్చేసి వారికి దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అదే భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే భార్య అతనికి సేవలు చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక అమ్మలా మారుతుంది. మరి భార్య భర్తని అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు భర్తలు ఎందుకు అలా ఉండలేరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటూ ఆ పోస్ట్ లో రాయబడింది. ఆ పోస్ట్ కి సమంత ఒక లైక్ చేసి ఆ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసుకుంది. ఇక అది చూసిన వారంతా కూడాను ఒక క్లారిటీకి వచ్చారు. అంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి ముఖ్యంగా ఇది కూడా ఒక కారణం అని. ఎందుకంటే సమంతకి అప్పటికే మయోసైటిస్ తో బాధపడుతుంది. ఇక ఆ బాధపడుతున్న సందర్భంలోనే నాగ చైతన్యకి ఇంకా సమంతకి గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇక నాగ చైతన్యకి ఆ విషయం తెలిసిన తర్వాతే సమంతని కావాలని వదిలించుకున్నాడని, తనని వదిలేయాలి అన్న ఆలోచనతో ఉండబట్టే తనకి ఏ కారణం అయితే దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడని అప్పట్లో బాగానే ట్రోల్ చేశారు. బట్ ఇంత ట్రోల్ చేసినప్పటికీ కూడా నాగ చైతన్య ఎక్కడా కూడా దీనికోసం రియాక్ట్ అవ్వలేదు. అప్పట్లో సమంతని బాగా ట్రోల్స్ చేశారు. సమంత వేసుకునే పొట్టి పొట్టి బట్టలు, తను చేసే ఎక్స్పోజింగ్లు చూడలేకే నాగ చైతన్య వదిలేశాడని. ఇక నాగ చైతన్య వదిలేయడానికి మెయిన్ కారణం అదే కాకుండా తనకి ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ ఉందని, వీటన్నిటిని మించి నాగార్జున పిల్లలు కావాలి అంటే సమంత టైం అడుగుతుందని, ఇలాంటి విషయాలను చెప్పి ట్రోల్ చేశారు. అయితే అప్పట్లో సమంతని పెళ్ళైన కొత్తలో ఓ యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది. సరే, మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా, మరి పిల్లలు ఎప్పుడు, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు సమంత ఒక ఆన్సర్ చేసింది. అయితే మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో మనకి తెలియదు. ఒకవేళ మనిషి మారకుండా ఉండుంటే మనం జీవితంలో నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళు అలా ఉండకపోతే మనం తీసుకునే ఆ ఒక్క నిర్ణయం మనతో పాటు మన కుటుంబాన్ని కూడా చెరిపేస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ నాకు అయితే పిల్లల కోసం ప్లాన్ చేయాలనే ఉంది. నేను కమింగ్ సూన్ అనే చెప్తాను, కానీ అవతల వాళ్ళని కూడా చూసుకొని మనం చెప్పాలి కదా అంటూ ఆమెకి ఆన్సర్ ఇచ్చింది. అంటే అక్కడే ఇండైరెక్ట్ గానే సమంత నాగ చైతన్య ఏదో తప్పు దోవలో పడుతున్నాడని ఇండైరెక్ట్ గా తన ఫ్యాన్స్ అందరికి తెలియజేసింది. ఇప్పుడిప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి వీటన్నిటిని ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మరి ఇన్ని ఆధారాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఎందుకని నాగ చైతన్య దీనికోసం రియాక్ట్ అవ్వడం లేదు? నాకు ఫ్యామిలీ ఎందుకని దీనికోసం ఎక్కడ కూడా చెప్పడం లేదు? ఓ పక్కన సమంత డైవర్స్ తీసుకున్న సమయంలో కూడా నష్టపరిహారంగా దాదాపు 200 కోట్ల వరకు చెల్లిస్తామన్నప్పుడు కూడా సమంత రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇప్పటి వరకు తను ఇలా ఉంది. అంటే ఇక్కడే అర్థమవుతుంది సమంత తన కష్టాన్ని తను నమ్ముకొని ఉంటున్న అమ్మాయి అని అనేసి. మరి అలాంటి అమ్మాయిని నాగ చైతన్య వదులుకోవడం కరెక్టే అంటారా?